గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఇప్పుడు టైము 6:30 అవుతుంది. ఇంకా సన్ కూడా రాలేదు. చుట్టూరుగా మొత్తం ఫాగీగా చాలా చల్లగా ఉంది వెదరు. అండ్ నైట్ మొత్తం బాగా ఫాగ్ పడింది. కారు మొత్తం తడిచిపోయింది. ఈ టెంట్ కూడా మొత్తం వాటర్ కారిపోయింది. మా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయారు. నైట్ మొత్తం కప్పలు ఇలా సౌండ్ చేస్తూనే ఉన్నాయి. అలా రెడీ అయిపోయి టెంట్ మొత్తం ప్యాక్ చేసి ఇంకా కార్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. 8:30 కల్లా చెక్అవుట్ అయితే చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆమెలాండ్ అనే ఒక ఐలాండ్కి వెళ్తున్నాము. ఆ ఐలాండ్కి అయితే ఫెర్రీలో వెళ్ళాలి. ఇప్పుడు మేమున్న ఈ క్యాంప్ సైట్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 48 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడ అయితే కార్ పార్క్ చేసి అక్కడ నుంచి ఆ టెర్మినల్ నుంచి అయితే మనం ఫెర్రీలోని ఆ ఐలాండ్కి వెళ్ళాలి. ఈ క్యాంపింగ్ సైట్ నుంచి హాల్వర్ట్ అనే టెర్మినల్కి వెళ్ళే రూట్ మొత్తం చాలా సీనిక్గా ఉందండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. హాల్వర్ట్‌కైతే వచ్చేసామండి. డైరెక్ట్‌గా టెర్మినల్ దగ్గర కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ P1, P2 అని పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడైతే మేము P2లో ఉన్నాము. ఇక్కడ కూడా పార్కింగ్ ఫుల్ అయిపోయింది. వీకెండ్ వల్ల ఏమో కానీ పార్కింగ్ అయితే అన్నీ ఫుల్‌గానే ఉన్నాయి. ఇంకా లాస్ట్‌కి P2కి ఆపోజిట్‌లో ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోమన్నారు. సో, అందరూ అక్కడే పార్క్ చేశారు. మేము కూడా మా కార్‌ని అక్కడే పార్క్ చేసాము. ఇక్కడ పార్కింగ్‌కి అయితే €5 తీసుకున్నారండి. ఇక్కడ నుంచి ఫెర్రీ టెర్మినల్‌కి 2.25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడే P2 దగ్గరే వెయిట్ చేస్తే మనకి షటిల్ బసెస్ వస్తాయి. అదెక్కితే మనల్ని టెర్మినల్ దగ్గరే దించేస్తారు. ఒకటే బస్సు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంటది. అదే మనం డైరెక్ట్‌గా P1 దగ్గరే పార్క్ చేసుకున్నామంటే డైరెక్ట్‌గా టెర్మినల్‌లో లోపలికైతే వెళ్ళిపోవచ్చు. P2లో పార్క్ చేసుకుంటేనే మనం షటిల్ బస్సు యూజ్ చేయాల్సి ఉంటుంది. షటిల్ బస్ ఎక్కైతే మేము టెర్మినల్‌కి వచ్చేసామండి. ఈ ఆమెలాండ్‌కి వెళ్ళడానికి ఫెర్రీ అండ్ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. ఫెర్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి €16, పిల్లలకైతే €8 ఉంటుంది. అదే స్పీడ్ బోట్ అయితే టికెట్ డబుల్ ఉంటుంది. ఈ ఐలాండ్‌కి కార్‌ను కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. కారుకి కూడా టికెట్ ఉంటుంది. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. కార్‌ను కూడా మనం ఫెర్రీలోనే పార్క్ చేసి ఐలాండ్‌లోకి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఫెర్రీ టికెట్స్ కూడా ఆన్‌లైన్‌లోనైనా తీసుకోవచ్చు. లేదంటే హాల్వర్ట్ టెర్మినల్‌లోని టికెట్ మిషన్స్ ఉంటాయి. అక్కడ కూడా టికెట్‌ని తీసుకొని మనం అయితే ఈజీగా చెక్ ఇన్ అయిపోవచ్చు. ఈ స్పీడ్ బోట్ అయితే 20 మినిట్స్‌లో ఆమెలాండ్‌కి వెళ్ళిపోతుందండి. ఫెర్రీ అయితే 45 మినిట్స్ పడుతుంది. ఈ స్పీడ్ బోటు మా ఫెర్రీనైతే ఓవర్‌టేక్ చేసుకొని మరి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోమని వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నారా? హాయ్ చెప్తున్నారా? వెల్కమ్ చెప్తున్నారా? వెల్కమ్ దిగాలి. అది ఎక్కడికి తగులుతుంది వచ్చి అలా కింద దిగుతుందా? కరెక్ట్ పార్కింగ్ చేయలేదా ఏంటి? ఆగిపోయింది.
కార్ ఇదే కోసం వెళ్తుంది. కార్ కాదు ఇది. ఆమెలాండ్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు ఆమెలాండ్ ఐలాండ్. ఫెరీ నుంచి బయటకు రాగానే అక్కడే మనకి బస్సెస్ ఉంటాయండి. డే పాస్ తీసుకుంటే ఒక్కొక్కరికి €6 అలా ఉంటుంది. పిల్లలకైతే టికెట్ లేదు. మేమైతే డే పాస్ తీసుకొని డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ బస్సెసే కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ కూడా ఉంటాయండి. కావాలంటే అవి రెంట్‌కి తీసుకొని మనమైతే ఐలాండ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేయవచ్చు. ఈ ఐలాండ్‌లో 4 విలేజెస్ ఉన్నాయండి. నేచర్‌ని ఇష్టపడే వాళ్ళు, అడ్వెంచర్ అండ్ హైకింగ్ చేసే వాళ్ళకైతే ఆమెలాండ్ బెస్ట్ ప్లేస్ అండి. వన్ డేలో అయితే ఈ ఐలాండ్ మొత్తం కవర్ చేయలేము. నైట్ స్టే చేయాలనుకుంటే నెస్ అనే విలేజ్‌లో చాలా హోటల్స్ ఉంటాయి. నెదర్లాండ్స్, జర్మనీ కూడా ఉంది. వస్తుందా? ఈ ఫస్ట్ది ఏంటో జర్మనీ తెలుసు. అది అది జర్మనీ, నెదర్లాండ్స్, ఇండియా. అవతలి రెండేటో తెలియదు మధ్యలో అవి. ఈ ఐలాండ్‌లో 4 విలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా! అందులో బల్లూమ్ అనే విలేజ్‌లో అయితే ఎయిర్‌పోర్ట్ కూడా ఉందండి. ఈ విలేజ్ పాపులేషన్ కూడా ఓన్లీ 350 పీపుల్ మాత్రమే ఉంటారంట. మేమైతే హల్లూమ్ విలేజ్‌కి వెళ్ళాము. అక్కడ లైట్ హౌస్, బీచ్ ఉంది. లైట్ హౌస్ దగ్గర ఒక స్టాప్ కూడా ఉంటుంది. మేమైతే డైరెక్ట్‌గా బీచ్‌కే వెళ్ళిపోయాము. ఆ వెనక కనిపిస్తుంది కదా! అదే లైట్ హౌస్. అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. అందుకే మేము డైరెక్ట్‌గా బీచ్‌కి వచ్చేసాం. ఇక్కడ బీచే లాస్ట్ స్టాపు. ఈ బీచ్‌లో అయితే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. శాండ్ అయితే వైట్‌గా చాలా బాగుంది. వాటర్ కలర్ అయితే నచ్చలేదు. కొంచెం బ్లాక్‌గా ఉంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. వాటర్‌లో బాగా ఎంజాయ్ చేశారు. ఇటు టికెట్ చూపించాలి కదా. ఎక్కడైతే బస్ ఎక్కామో అక్కడే దిగడానికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఫెర్రీలో మన ప్లేస్కి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది స్టార్టింగ్ ఇది కదా, కిందది కదా ఇది. సీ వ్యూ కూర్చుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.